గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏందంటే, అసలు చాలా వీడియోస్ చేస్తున్నాం గదా! రెగ్యులర్‌గా కొంతమంది కామెంట్ చేస్తుంటారు. కొంతమంది కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సండే స్పెషల్ వీడియోగా ఏందంటే, ఓ లాస్ట్ 5-10 వీడియోస్‌కి సంబంధించిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకేందంటే హ్మ్. ఇది నా ఛానల్ అనాలిసిస్ అన్నమాట. లాస్ట్ 4.9K వ్యూస్ వచ్చాయి. వాచ్ టైమ్ 214 అవర్స్ ఉంది అన్నమాట. దీంట్లో నేను ప్రతి వీడియోకి సంబంధించిన కామెంట్స్ ఒకసారి చూస్తాను. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కామెంట్స్ అన్నీ ఇక్కడ కింద వస్తాయి. ఇదేందంటే ఫండ్ వాల్యూ గురించి అడిగారు ఒకరు. ఫండ్ వాల్యూ ఏందంటే, మనం పాలసీ తీసుకున్న తర్వాత మనకంటూ పాలసీ నంబర్ నుంచి యాక్సెస్ అయ్యి పాలసీ సారీ. మనము కస్టమర్ యాప్‌లో లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ ఫండ్‌కి సంబంధించిన చేంజెస్ అన్నీ గూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒక 1 వీక్, 10 డేస్, 1 మంత్ టైం పడుతుంది. మనకు ప్రాపర్‌గా సర్వీసెస్ అన్నీ యాప్ నుంచి చేంజ్ చేసుకోవడానికి. ఫండ్స్ అనేది మీరు 30 డేస్ తర్వాత నుంచి గాని, 1 ఇయర్ తర్వాత నుంచి గాని, ఎప్పుడు పడితే ఎప్పుడు. అది మీ పాలిసీలో మీరు కట్టిన అమౌంట్ అన్నమాట. ఎప్పుడైనా చేంజ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. ఫండ్‌లోనే షిఫ్ట్ చేసుకోవచ్చు. మీకు మార్కెట్ పైన అవేర్‌నెస్ ఉన్నట్లయితే బెస్ట్ రిటర్న్స్ ఏదైతే వస్తున్నాయో, ఆ ఫండ్‌లో ఎంత అమౌంట్ మీరు స్విచ్ చేయాలి అని గూడా క్లియర్‌గా దాంట్లో మనకు చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇంకోటేందంటే నైస్ సార్ అని పెట్టారు. ఇంకొకటి ఇదొకటి. దాని తర్వాత హ్మ్. రీసెంట్‌గా వీడియోస్‌కి ఇంకోటేందంటే యాన్యువల్ ఇన్‌కమ్ 3,50,000 ఉండాలా అని అడిగారన్నమాట. ఇప్పుడొచ్చిన అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ ప్రకారం 35 ఇయర్స్ క్యాండిడేట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే 35 ఇయర్స్ కంటే తక్కువ ఉండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే 3,50,000 ఉన్నా గూడా పరమరక్షక్ పాలసీలయితే లాగిన్ జేయొచ్చు బ్రో. ఒక్కసారి మనకి ఎవ్రీ మంత్ మీ ట్రైనర్‌ని గాని, మీ బ్యామ్స్‌ని గాని, మీ లీడర్స్‌ని గాని అడగండి. అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ అని వస్తాయన్నమాట. కొత్త పాలిసీలొచ్చినప్పుడు. అంటే ఆ పాలిసీలు ఎవరికివ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు, బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్, లిమిటేషన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి అండర్ రైటింగ్ గైడ్‌లైన్ తీసుకొని దాంట్లో స్టెప్ బై స్టెప్ ఈ పాలిసీకి సంబంధించిన బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చూసి మనం లాగిన్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? ఇంకొకటేందంటే పి పిఆర్ సీరీస్ పైన ఒక వీడియో చేయండి. మనకేందంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అని ఒక ప్లే లిస్ట్ ఉంది. ఆ ప్లే లిస్ట్‌లో మనకు పరమరక్షకు సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూడండి. ఓల్డ్ వెర్షన్స్ గూడా చాలా చేశాను. మళ్ళీ మళ్ళీ అదే వీడియోలు చేస్తే బాగుండదు. మనకు ప్లే లిస్ట్ పైన మీకొకసారి చూయిస్తాను. ఇక్కడ డాష్‌బోర్డ్ ఉంది గదా! హ్మ్. నార్మల్‌గా ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఛానెల్ దగ్గర క్లిక్ చేసి, ఇక్కడ ప్లే లిస్ట్ పైన క్లిక్ చేయండి. 30 ఇయర్స్ బెస్ట్ పాలిసీస్ ఉన్నాయి గదా! దీంట్లో పరమరక్షకు సంబంధించిన అన్ని వేరియేషన్స్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్లస్సు ఇదో ఇది పరమరక్షకు సంబంధించిన 30 ఇయర్స్ బెస్ట్ ప్యాకేజ్ పరమరక్షక్ పాలిసీ. ఇదొకటుంది. ఇంకొకటేందంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీస్ అని ఉంది గదా! ఇక్కడ 28 వీడియోస్. దీంట్లో ఇదో పరమరక్షక్ పాలిసీ ఎక్స్‌ప్లనేషన్, పరమరక్షక్ ప్రామిస్, సిద్ధి యాప్‌ని యూజ్ చేసి ఇది పరమరక్షకు సంబంధించి టోటల్ ఎక్స్‌ప్లనేషన్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్. ఓకేనా? ఈ విధంగా పరమరక్షకు సంబంధించింది చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇది పరమరక్షక్ 30 ఇయర్స్ పరమరక్షక్ పాలిసీ బెస్ట్ కొటేషన్. పరమరక్షక్‌లో చేంజెస్ ఫండ్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్. ఇంతకుముందుకు అడిగారు గదా! అది. పరమరక్షక్ పాలిసీల్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి? దాంట్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి? ఈ పరమరక్షక్ రీసెంట్‌గా చేంజెస్ ఏమేమి జరిగినాయి ఇవన్నీ. పరమరక్షకు సంబంధించింది 10, 15 వీడియోస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. దాన్ని బేస్ చేసుకొని మీరు వీడియోలనేది చూడండి ఒక్కసారి.
హ్మ్. పీఆర్ సిరీస్ పైన వీడియో అయిపోయింది. ఇంకొకటేందంటే సుప్లెక్స్ ఇది కొన్ని అడిగారు కొటేషన్స్. దీనికి కామెంట్స్ ఏం రాలేదు. ఎక్స్‌ప్లెయిన్ 'శుభ్‌మహల్ లైవ్ ప్లస్' ఆల్రెడీ 'శుభ్‌మహల్ లైవ్' గురించి చేశాను. అదొకసారి వీడియోస్ చూడండి. 1 ఆర్ 2 వీడియోస్ ఉన్నాయి. మిగతా వీడియోస్ కూడా చేస్తాను. ఈ విధంగా డైమండ్ సేవింగ్ పాలసీ. ఈ పాలసీలన్నీ చూడండి. ఎండ్ ఆఫ్ ది డే ఏందంటే, మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం కస్టమర్‌కి ప్రాపర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇది అన్నమాట. మనకి మీరు పెట్టిన కామెంట్స్ రిలేటెడ్‌గా ఒక 5 మినిట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కామెంట్స్ రిలవెంట్‌గా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కడ చూసుకోవచ్చు ఏంది, ఒకవేళ వీడియో లేకపోతే ఏ విధంగా దానికి సొల్యూషన్ అనేది చూసుకోవచ్చు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడేందంటే ఒక 2 మినిట్స్ చాలామంది ఇప్పుడు కొత్తగొచ్చిన పాలిసీల గురించి, దాంట్లో ఉండే రైడర్స్ గురించి, ఓపీడీ సర్వీసెస్ గురించి, క్రిటికల్ ఇల్‌నెస్ గురించి, ఆస్పీ క్యాష్ గురించి, ఆ క్రిటికల్ ఇల్‌నెస్‌లో గూడా 3 మైనర్ క్రిటికల్ ఇల్‌నెసా? మేజర్ క్రిటికల్ ఇల్‌నెసెసా? ఏవి సెలెక్ట్ చేసుకోవాలి? ఎంత సెలెక్ట్ చేసుకోవాలి? ఎంతమందికి సెలెక్ట్ చేసుకోవాలి? ఇట్లా చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. ఒక ఫ్యామిలీకి పర్ఫెక్ట్‌గా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఇవ్వాలన్నా, ఒక ఫ్యామిలీని ఫైనాన్షియల్‌గా పర్ఫెక్ట్‌గా ప్రొటెక్ట్ చేయాలన్నా గూడా, నాకు తెలిసినంత వరకి ఫ్యామిలీలో డబ్బులు సంపాదిస్తున్న 25-35, 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి వాళ్ళకుండే ఎలిజిబిలిటీని బట్టి కనీసం ఒక 50,00,000, ₹1,00,00,000 ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ ఇప్పియడం బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చినంత కాన్ఫిడెంట్ గాని, అంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ గాని వేరే ఎన్ని పాలిసీలు ఇప్పించినా కాదు. ఇదొకటి. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీలో మ్యారేజ్ అయిపోయి మ్యారీడ్ అయిన కపుల్స్ ప్లస్ 1 ఆర్ 2 కిడ్స్ ఉంటారు గదా! 4 మెంబర్స్‌కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్. ఇది అసలైన పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నమాట. ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మన దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ మినిమమ్ 50,00,000, పీఆర్ సిరీస్ అయితే 60,00,000 నుంచి ఉన్నాయి. వాళ్ళ హెచ్ఎల్‌వి క్యాలిక్యులేషన్స్‌ని బట్టి ఇవ్వాలి. ఒకవేళ తక్కువ శాలరీ ఉంది, తక్కువ ఇన్‌కమ్ ప్రూఫ్‌లు ఉన్నాయంటే సరల్ జీవన్ బీమా జస్ట్ 15,000, 20,000 కట్టిపిస్తే 25,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. మీరు 25,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలని మనం ఏ సేవింగ్ పాలిసీలు ఇప్పించినా గూడా 2,00,000 పైన ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంత కట్టలేరన్నమాట. మన ఇంటెన్షన్ ఏందంటే తక్కువ ప్రీమియంలా ఎక్కువ బెనిఫిట్స్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సెక్యూర్ చేయాలంటే, నాకున్న ఆలోచన ప్రకారం, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ప్రతి ఫ్యామిలీలో సంపాదిస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలు టోటల్ ఫ్యామిలీ మొత్తానికి అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 10,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ. ఈ 2 పాలిసీలుంటే వాళ్ళు ఫ్యూచర్‌లో ఫైనాన్షియల్‌గా ఎక్కడ గూడా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇది బేసిక్ థింగ్స్ అన్నమాట. దీని తర్వాత కస్టమర్స్ ఎవరైనా నుండి కొత్తగొచ్చిన పాలిసీలు ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్‌గా అంత టర్మ్ పాలిసీలున్నాయి, హెల్త్ పాలిసీలున్నాయి. ఇంకేమైనా కావాలంటే వాళ్ళ పిల్లల ఏజ్‌ని బట్టి, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్‌కి, పిల్లల మ్యారేజ్ గురించి, వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్ గురించి, వీళ్ళ రిటైర్మెంట్ గురించి. ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ థింగ్ అయితే అవి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి 1, 2 పాలిసీలు ప్రతి ఫ్యామిలీకి ఇస్తే చాలు. మనం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ప్రాపర్‌గా ప్రతి ఒక్క ఫ్యామిలీని సెక్యూర్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? మనకు ఏది తెలిస్తే అది కాదు. కస్టమర్ అవసరం ఏది తెలుసుకొని, ఆ పాలిసీల గురించి ఎడ్యుకేట్ చేసి, ఒకటికి 2 సార్లు చెప్పి, ఆ పాలిసీలు ఇప్పిస్తే వాళ్ళ నీడు ఫుల్‌ఫిల్ అయిపోతది. మనకు గూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. కొంచెం లెంతీ అయినట్టు అనిపిస్తే సారీ ఫర్ ది డిలే. ఈ విధంగా చేయండి. ఇంగా మరిన్ని అప్‌డేట్స్ గురించి, ఇంగా మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. కాల్ చేయండి. చాలామంది చాలా రకాలుగా గెట్ బ్యాక్ అవుతున్నారు. సో అండ్ సో దాన్ల మీద వీడియోలు చేస్తే బావుంటుంది అది ఇది అని. నేను ఆహ్, మీరిచ్చే ఫీడ్‌బ్యాక్‌ని బట్టి నేను
వారానికి 1, 2 వీడియోలు ఈ విధంగా నేను దాంట్లో గురించి కూడా క్లారిఫికేషన్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ది డే ఏందంటే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ప్రాపర్‌గా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. బై.